పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలములో పవిత్ర వారములోని మంగళవారం. ఇది తపస్సు కాలములో 36వ రోజు. ఈనాటి స్వార్థ పఠనము యోహాను స్వార్థ 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు మరియు 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పఠనములో 2 విషయాలను మనం గమనిస్తున్నాం. నెంబర్ 1, యోధా ఇస్కరియోతు యొక్క గురుద్రోహం. నెంబర్ 2, పేతురు యేసు ప్రభుని ఎరుగునని ముమ్మారు బొంకబోయేటువంటి విషయం. ఇప్పుడు మనం యోధా ఇస్కరియోతు యొక్క గురుద్రోహం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యోధా ఇస్కరియోతు ప్రేమతో గురుద్రోహం చేయటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోధా ఇస్కరియోతు ప్రేమతో గురుద్రోహం చేశాడు. యోధా ఇస్కరియోతు శత్రువుకి ద్రోహం చేయలా. యోధా ఇస్కరియోతు అపరిచితునికి ద్రోహం చేయలా. యోధా ఇస్కరియోతు తన ఇరుగు పొరుగు వానికి ద్రోహం చేయలా. ఈ యోధా ఇస్కరియోతు చేసినటువంటి ఈ ద్రోహం తన గురువుకి గురుద్రోహాన్ని చేశాడు యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుకి ద్రోహం చేశాడు. ఈ యేసు ప్రభువు ఈ యోధా ఇస్కరియోతుని నెంబర్ 1 తన 12 శిష్యులలో ఒకనిగా ఎంచుకున్నాడు. నెంబర్ 2, ఈ యోధా ఇస్కరియోతుని యేసు ప్రభువు ప్రేమించాడు. నెంబర్ 3, ఈ యోధా ఇస్కరియోతుని యేసు ప్రభువు నమ్మాడు. ఈ యోధా ఇస్కరియోతు యేసు ప్రభుతో పాటు కడరాత్రి భోజన బల్ల వద్ద కూర్చున్నాడు. యేసు ప్రభుతో పాటే రొట్టెను పంచుకున్నాడు. యేసు ప్రభుతో పాటే ఆ ఒకే పాత్ర నుండి ఆయన పానము చేశాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఈ యోధా ఇస్కరియోతు భౌతికంగా చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఈ యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుకి భౌతికంగా చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుకి ఎంత సన్నిహితంగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా గురుద్రోహం చేశాడు. యోధా ఇస్కరియోతు ఈ గురుద్రోహం చేయటం చాలా బాధాకరం. ఒక శత్రువు ద్రోహం చేస్తే మనం దాన్ని కొంచెం బాధగా తీసుకోవచ్చు. కానీ మిత్రుడై ద్రోహం చేస్తే ఆ ద్రోహాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోలేం. ఆ ద్రోహం వల్ల కలిగేటువంటి బాధ చాలా వర్ణనాతీతం. ఒక ఇంటిని దొంగవాడు దోసుకుంటే, దొంగతనం చేస్తే ఆ బాధ కొంతవరకు ఉంటుంది. కానీ తన ఇంటివాడే, తన ఇంటిలో ఉన్నవాడే, నమ్మక పాత్రముగా ఉన్నవాడే, ప్రేమించిన వాడే ఆ ఇంటి
దొంగతనం చేస్తే, ఆ ఇంటిలో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా దోసుకుంటే ఆ ద్రోహం వలన కలిగేటువంటి ఆ బాధ చాలా వర్ణనాతీతం. ఈ యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని 12 శిష్యులుగా ఒకడిగా ఉంటూ ఈయన చేసిన ఈ గురుద్రోహం యేసు ప్రభుని చాలా బాధించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభుకి దగ్గరగా ఉండవచ్చేమో, ప్రార్థనలకి వెళ్తే వెళ్ళవచ్చేమో, ఉపవాసాలు చేస్తే చేయవచ్చేమో, కానీ శారీరకముగా మనము యేసు ప్రభుకి దగ్గరగా ఉంటూ హృదయముతో ఆయనకు ద్రోహం చేస్తే ఆ బాధ చాలా వర్ణనాతీతం. కనుక గురువుకి మనం దగ్గర ఉండొచ్చేమో, గుడికి దగ్గర ఉండొచ్చేమో, ప్రార్థనకి దగ్గరగా ఉండొచ్చేమో, కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉంటుందేమో ఒకసారి ఆలోచన చేద్దాం. నెంబర్ 2, యోధా ఇస్కరియోతు ముద్దుతో యేసు ప్రభుని శత్రువులకి అప్పగించాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 47-48 వచనం ప్రకారం యోధా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని ఆ ముద్దు ద్వారా ఈ యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని శత్రువులకి అప్పగించాడు. ముద్దు ప్రేమకు గుర్తు. ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి ఈ ముద్దును గురుద్రోహానికి గుర్తుగా మార్చివేశాడు ఈ యోధా ఇస్కరియోతు. ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి ఈ ముద్దును యేసు ప్రభుకి పెట్టి గురుద్రోహం చేస్తూ ఈ యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని శత్రువుల చేతికి అప్పగించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, క్రైస్తవులముగా మనం యేసు ప్రభుని ప్రతిరోజు ముద్దు పెట్టుకోవచ్చేమో, ముద్దు పెట్టుకుంటూనే ఉన్నామేమో, కానీ పెదాలతో ముద్దు పెట్టుకుంటున్నటువంటి మనం మన హృదయం ద్వారా ద్రోహం చేస్తున్నామేమో, మన జీవిత విధానం ద్వారా ద్రోహం చేస్తున్నామేమో, మన నడవడిక ద్వారా ద్రోహం చేస్తున్నామేమో ఒకసారి మన జీవితాలని పరిశీలన చేసుకుందాం. నెంబర్ 3, ఈ యోధా ఇస్కరియోతు డబ్బు కోసం యేసు ప్రభుని శత్రువులకి అప్పగించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఈ యోధా ఇస్కరియోతు నేను గాని యేసు ప్రభుని మీకు అప్పగిస్తే నాకేమిస్తారు అని బేరసారాలు చేశాడు. అప్పుడు వారు యేసు ప్రభుని అప్పగించటానికి 30 వెండి నాణేలను యోధా ఇస్కరియోతుకి ఇచ్చారు. అతడు దానికి అంగీకరించి ఆ 30 వెండి నాణేల డబ్బు కోసం యేసు ప్రభుని అప్పగించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, క్రైస్తవులముగా ఈ రోజులలో భౌతికంగా యేసు ప్రభుని డబ్బుల కోసం ఇతరులకు మనం అప్పగించకపోవచ్చేమో, డబ్బుల కోసం యేసు ప్రభుని ఇతరులకు మనం అమ్మకపోవచ్చేమో, కానీ క్రైస్తవులముగా చాలామంది యేసు ప్రభుతో మనం వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాం. నేటి క్రైస్తవ సమాజం యేసు ప్రభువుని వ్యాపారముగా మార్చివేస్తున్నారు. నేటి క్రైస్తవ సమాజం యేసు ప్రభువుని పెద్ద రాబడి వ్యక్తిగా చూపిస్తూ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. కనుక ఆత్మ పరిశీలన చేద్దాం. మనము కూడా యేసు ప్రభువుని వ్యాపారంగా మార్చేస్తున్నామా? యేసు ప్రభుతో
వ్యాపారాన్ని మనం చేస్తున్నామా పరిశీలన చేసుకుంటూ మన జీవితాలని మార్చుకుందాం. నెంబర్ 4, యూదా ఇస్కరియోతు క్రమక్రమముగా పాపములో పడిపోయాడు, పతనమైపోయాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఈ యూదా ఇస్కరియోతు ఒకేసారి పాపములో పడిపోలా. అనుకోకుండా ఒకేసారి ఇతడు గురుద్రోహం చేయలా. కానీ ఈ యూదా ఇస్కరియోతు క్రమక్రమముగా నెమ్మదిగా చిన్న చిన్న విషయాల ద్వారా అతడు పాపంలో పడిపోయాడు, పతనమైపోయాడు. మనము కూడా చాలాసార్లు క్రైస్తవులముగా చిన్న చిన్న విషయాలను మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ఇది చిన్నదే కదా, ఇది చిన్న పాపమే కదా, ఏమవుతుందిలే అని అనుకుంటూ వారు చేయట్లేదా, వీరు చేయట్లేదా, నేను చేస్తానే వచ్చిందా అని అనుకుంటూ మనము క్రమక్రమముగా పాపంలో పడిపోతున్నాం, క్రమక్రమముగా మనం పతనమైపోతున్నాం. ఈ చిన్న చిన్న విషయాలే, ఈ చిన్న చిన్న పాపం అనుకునేటువంటి పాపమే మన జీవితాన్ని పూర్తిగా పతనం చేస్తూ ఉంది. ఉదాహరణకి చెక్కలో కనిపించినటువంటి చెద పురుగు ఉంటుంది. అది చిన్న పురుగే, మనకి అది కనిపించదో. కానీ ఆ చెక్కనంతా కూడా తినివేసిన తర్వాత, ఆ చెక్కనంతటిని కూడా బలహీనపరిచిన తర్వాత అప్పుడు ఆ చెద పురుగు మనకు కనిపిస్తుంది. అప్పటికే చెక్కంతా కూడా పాడైపోతుంది. మనము కూడా మన జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న లోపాలు, చిన్న పాపమే అనుకునేటువంటి పాపం మన కంటికి అంత పెద్దగా కనిపించకపోయినా అది పెద్ద ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. మనల్ని పాపములో పతనమయ్యే విధంగా నడిపిస్తుంది. కనుక చిన్న చిన్న విషయాలలో మనం జాగ్రత్త పడదాం. నెంబర్ 5, యూదా ఇస్కరియోతు తనకు ద్రోహం చేయబోతున్నాడు అని తెలిసినప్పటికీ యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ప్రేమిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, యూదా ఇస్కరియోతు గురుద్రోహం చేస్తున్నాడు అన్న విషయం యేసు ప్రభుకి తెలుసు. అయినా ఆ గురుద్రోహం చేయబోతున్న ఆ శిష్యుణ్ణి అతడు ఖండించలా, దండించలా, శిక్షించలా, అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అతనిని కూడా ఆ కడరాత్రి భోజన సమయంలో తన ప్రక్కనే కూర్చుండే అవకాశాన్ని ఇచ్చాడు. ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి ఆ కడరాత్రి భోజనాన్ని, ఆ రొట్టెను అతనితో పంచుకున్నాడు. ఆ కడరాత్రి భోజనాన అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పటానికి అతని పాదాల దగ్గర కూడా అతను వంగి, అతని పాదాలు కూడా పట్టుకుని, అతని పాదాలను కూడా యేసు ప్రభు కడిగాడు. ఈ రీతిగా యూదా ఇస్కరియోతుని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన విషయంలో కూడా మనం ఎంత బలహీనతతో ఉన్నా, పాపములో ఎంతగా పడిపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మనకి దగ్గరగానే ఉంటాడు. ఆయన ప్రేమను మనం తెలుసుకుని మన పాపాన్ని విడిచిపెట్టి ఆయనకు మనం దగ్గర అవ్వాలి. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.